ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. అదేమిటి అనంటే క్రైస్తవ లోకంలో క్రైస్తవుల్లో అనేక మంది ఈ రోజు నుంచి ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేమిటి అనంటే 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం, అంటే లెంట్ డేస్. ఈ లెంట్ డేస్ అనేవి వాక్యానుసారమా కాదా అని చాలామందికి డౌట్. అందువల్ల కొంతమంది వీటిని పాటించరు. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇది వాక్యానుసారం కాదు కాబట్టి మేము దీన్ని పాటించమని చాలా క్లియర్గా కూడా చెప్పేస్తూ ఉంటారు. చాలా క్లియర్గా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు. కానీ చాలామంది దీన్ని ఫాలో అవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమిటి ఈ లెంట్ డేస్, ఏమిటి, ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి, వీటికి సంబంధించినటువంటి పూర్వపరాలను మనం ఒకసారి పరిశీలించేయాలి. అలాగే ఈ లెంట్ డేస్కి సంబంధించినటువంటి వాస్తవమైనటువంటి విషయాలను కూడా ఒకసారి ఆలోచించాలంటే ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవునికి ఇష్టము ఏమిటి, ఇలాంటి విషయాలను కూడా మనం ఒకసారి చూడాలి. బైబిల్ గ్రంథంలో ఈ లెంట్ డేస్ గురించి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా రాయబడలేదు. ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో శ్రమల దినాలు లేదా మండల కాలపు అనేటువంటి విషయం ఎక్కడా కూడా రాయబడలేదు. అసలు ఏమిటి మరి ఈ లెంట్ డేస్ ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అంటే దీని హిస్టరీ సహజంగా వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలామందికి టెక్స్ట్ రూపంలో దాదాపు చేరుతూ ఉంది. అయినా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇది బైబిల్కి సంబంధించింది కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. భక్తికి సంబంధించిందే కానీ బైబిల్ గ్రంథంలో ఇది రాయబడలేదు. సరే, దీన్ని చూసినట్లయితే లెంట్ డేస్ అంటారు. అంటే చలికాలం తర్వాత వసంతకాలంలో నేల పగుళ్ళు చీల్చుకొని కొన్ని విత్తనాలు బయటకు వస్తాయి. దాన్ని లెంట్ డేస్ అంటారు. అంటే లోపల ఉన్నటువంటి విత్తనాలు చిగురించేటువంటి కాలము. కాబట్టి దాని బేస్గా ఈ లెంట్ అనేది ఏంటి అంటే వసంతకాలానికి సంబంధించినటువంటి విషయం. దీని చరిత్ర ఏంటంటే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా అనేటువంటి ప్రాంతంలో అప్పటి చక్రవర్తి కాన్స్టాంటినోపుల్. అప్పటి వరకు ఉన్న చక్రవర్తులందరూ క్రైస్తవ్యాన్ని హింసించారు. అప్పటి వరకు ఉన్న చక్రవర్తులందరూ క్రైస్తవ్యానికి విరోధంగా ఉన్నారు. కానీ కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి మాత్రమే క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఆయన కొన్ని పద్ధతులను, కొన్ని ఆచారాలని ఇంప్లిమెంట్ చేశాడు. దానిలో భాగంగా ఇది కూడా వచ్చింది. ఆయన ఏం చేశాడంటే క్రీస్తు శకం 325లో నైసి అనే ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఏం చేశాడంటే మనిషి ఆధ్యాత్మిక జీవితంలో నడవాలి అన్న ఉద్దేశంతో కొన్ని ప్రార్థనలు లేదా కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పాడు. అలా చెప్పినప్పుడు 601వ సంవత్సరంలో ఈ గ్రెగరీ అనేటువంటి ఒక పోప్ ఏం చేశాడంటే ఈ టైంని సెట్ చేసి పెట్టాడు. ఈ టైం ఎలా సెట్ చేశాడు అంటే సమ్మర్లో ఇది వచ్చేలా ఆయన దాన్ని సెట్ చేశాడు. ఎందుకు 40 డేసే నిర్ణయించారు అని అంటే లాటిన్ భాషలో ఈ లెంటు కాలం ఉంది కదా, లాటిన్ భాషలో క్వాడ్రాగెసిమా అని పిలుస్తారంటే 40 డేస్ అని అర్థం. దీనికి బైబిల్ గ్రంథంలో చాలామంది 40 రోజులకు చాలా ప్రాధాన్యత ఉంది. నోవహు 40 రోజులు ఓడలో ఉన్నాడని, అలాగే అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలని, మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నాడని, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మన్నాతో పోషించబడ్డారని, ఇశ్రాయేలీల్లో ఏదైనా వివాదం వస్తే 40 కొరడా దెబ్బలు తింటారని, ఇలా రకరకాలైనటువంటి విషయాలని మన వాళ్ళు పట్టుకొని ఇది 40 డేస్ ఉండాలి అని చెప్పి దాన్ని చేయటం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చాలామంది 40 డేస్ ఉపవాసం ఉండాలి అని చెప్పేసి అదేదో ఒక ఆజ్ఞలాగా, అదేంటో ఒక పర్టికులర్గా ఇలా చెయ్యాలి అన్న ఆజ్ఞలాగా కొన్ని సంఘాలు ప్రతి సంవత్సరం దీన్ని ఫాలో అవుతూ వస్తున్నాయి. అయితే ఈ లెంట్ డేస్ జరిగే విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ లెంట్ డేస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అంటే చాలామంది ఏదో హైందవ్యంలో ఒక మాల ధరిస్తే 40 రోజుల పాటు ఎలా అయితే ఉంటారో అలా కూడా కొంతమంది దీన్ని పాటిస్తూ ఉన్నారు.
వాస్తవం చెప్పాలంటే దీన్ని పాటించవచ్చా పాటించకూడదా అనే ప్రశ్నకి ఆన్సర్ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏదో ఆచారంగా నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండడం, ఏదో నేను ఇలా చేయాలి అని అనుకోవడం అనేది అవసరం లేనటువంటి విషయం. ఎవరో పాటిస్తున్నారు కాబట్టి నేను దీన్ని పాటించాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉండడం అనేది ఏమాత్రం సరైనది కాదు. దానివల్ల ప్రయోజనం కూడా ఏమీ కూడా ఉండదు. కానీ చాలామందికి అది తెలియక వాటిని అలా ఫాలో అవుతూ ఉంటారు. ఏదో ఆచార సంబంధంగా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఈ ఆచారం లేదు. ఇంకా ఏం చెప్తున్నారు? యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా అని అంటున్నారు. యేసు ప్రభు 40 రోజులు ఉన్న విధానానికి, ఈరోజు లెంట్ డేస్ అని చెప్పి దీన్ని పాటించేటువంటి వారి విధి విధానాలకి చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. చాలా తేడా ఉంది. యేసు ప్రభు ఎలా ఉన్నాడా 40 డేస్ అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎలా ఉన్నాడు యేసు ప్రభు? మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్తలో ప్రభు ఉన్నటువంటి విధానం ఎలా ఉన్నాడు? మత్తయి సువార్త ప్రభు చూసినట్లయితే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన భోజనం ఏమీ చేయకుండా ఉన్నాడు. 40 పగళ్ళు మరియు 40 రాత్రులు ఆయన ఏ భోజనం చేయలేదు. మరి ఉండేవాళ్ళు మేము యేసు ప్రభు ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలాగ ఉంటాము అని చెప్పేటువంటి వాళ్ళు అలా ఉంటున్నారా? యేసు ప్రభు లాగా ఉంటున్నారా? ఆలోచన చేయండి. అది ఏమాత్రం సరైనటువంటి విధానం కాదు. ఏదో పేరుకి మేము కూడా ఉంటున్నాం. ఏం చేస్తున్నారు? 40 రోజులు ఉపవాస ప్రార్థన అని. నీ స్కూల్కి నువ్వు వెళ్తావు, మీ ఆఫీస్కి నువ్వు వెళ్తావు, నువ్వు చేసుకునే పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఏదో నేను భోజనం మాత్రం చేయలేదు, అందువల్ల నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటా ఉంటే దాని వలన ప్రయోజనం ఏమీ కూడా లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇలా చాలామంది ఒక నామకార్థమైనటువంటి ఆచారంగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏమంటే ఉపయోగం ఏముంది చెప్పండి? నువ్వు కేవలం అన్నం తినకుండా ఉంటాం ఉపవాసమా? యేసు ప్రభు మరలా దానికి యేసు ప్రభు యొక్క పేరు పెట్టడం. ఎవరు ఉండమన్నారు నిన్ను ఈ 40 రోజులు? ఏమనంటే శ్రమకాలం అండి. ఎవరికండి శ్రమ? ఎవరికి శ్రమ? త్రాగుబోతులకు శ్రమ, పాపం చేయు వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ 40 రోజులు సంవత్సరంలో ఫిక్స్డ్గా నియమించి ఈస్టర్ నుండి ఆదివారాన్ని తప్పించి వెనక ఒక 40 రోజులు శ్రమకాలం అని బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు. నీకు ఉపవాసం ఉండాలి అని అనిపిస్తే నువ్వు స్వచ్ఛందంగా ఉండు. అంతేగాని దానికి ఈ పేరు పెట్టడం దేనికి? యేసు ప్రభు శ్రమ పడ్డాడండి కాబట్టి మనం కూడా శ్రమ పడాలండి అని. ఆయన ఎవరి కోసం శ్రమ పడ్డాడు? ఆయన వ్యక్తిగతంగా పరిచర్యలో ప్రవేశించేటప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడున్నాడు 40 రోజులు. చివరి 40 రోజుల్లో ఆయన ఏం తినకుండా ఉన్నాడని బైబిల్ ఎక్కడా రాయబడలేదు. చివరి 40 రోజులు ఆయన బాగానే ఉన్నాడు. సిలువ వేయబట్టడానికి ముందు ఆయన తినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు గ్రహించకుండా గుడ్డిగా మేము పాటించాలి, ఇది బైబిల్ చెప్తుంది అని అంటే అది తప్పు. బైబిల్లో ఎక్కడా కూడా ఇలాంటి డేస్ ప్రస్తావన లేదు, ఎక్కడా కూడా లేదు. కానీ చాలామంది దాన్ని బేస్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత రెండో విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మన వాళ్ళు చేసే లెంట్ డేస్ విధానాలు ఎలా ఉన్నాయి? ఏదో వైట్ అండ్ వైట్ వేసుకొని కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎక్కడో ఏదో ఇష్టమైతే పని చేయటం లేకపోతే పని చేయకుండా ఉండడం, ఏదో ఆ 40 రోజుల పాటు కొన్ని పద్ధతుల్లో కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? 41వ రోజు పరిస్థితి అది యథావిధిగా జీవితం అలానే ఉంటుంది. ఈ 40 రోజులు ఏదో మొక్కుకున్నట్టుగా ఏదో దీక్షలో ఉన్నట్టు ఉంటారు. 41వ రోజు ఆ జీవితం యథావిధిగానే, ఆ మాటల్లో మార్పు రాదు, ప్రవర్తనలో మార్పు రాదు, అలవాట్లో మార్పు రాదు. అలాంటప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచన చేయండి. ప్రయోజనం లేని దానికోసం ఏదో సమయాన్ని కేటాయించి మళ్ళీ ఆ ముసుగులో ఇంకొంతమంది అయితే డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటారు. ఓ నేను ఇలా ఉపవాసం ఉన్నాను కాబట్టి అన్నమే తినరు, అన్నీ తింటారు. అది కాదు నిజమైనటువంటి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, అది కాదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నిజముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం గురించి ఉంది. అలా ఉండాలి. దాన్ని మీరు చదవండి. నీ ఆహారాన్ని పేదవాళ్ళకి, ఆకలి ఉన్న వారికి ఇవ్వాలి. మరి ఇస్తున్నావా? శరీరాన్ని దేవుని ఎదుట నలంగుట్టుకోవాలి, అలా నలంగుట్టుకుంటున్నావా? నీ శరీరంలో బలహీనతలు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి, విడిచిపెడుతున్నావా? వాక్యానికి విరోధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టాలి. అలా చేస్తున్నామా? ఆలోచన చేయండి. అలా చేయకుండా
ఏదో నేను కూడా ఫాస్టింగ్ ఉన్నానండి అని అంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. అయితే ఇంకో విషయం చెప్తాను. చాలామంది భక్తులు అనబడిన వారు 40 దినాలను పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ 40 రోజులు ప్రార్థన చేసుకునేవాడు వ్యక్తిగతంగా అని ఆయన జీవిత చరిత్రలో కూడా రాయబడి ఉంది. అంటే దీన్ని పాటించడం అనేది తప్పైన విషయం కాదు. నువ్వు ఎలా పాటిస్తున్నావు అనేది ముఖ్యం. ఏదో ఆచారంగా నువ్వు దాన్ని పాటిస్తే దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. దీనివల్ల నీకు ప్రయోజనం ఉండాలి. అసలు ఎందుకు ఉపవాసం ఉంటాం? ఏదన్నా మనసుకు బాధ కలిగినప్పుడు, లేదా ఒక ప్రత్యేకమైన దేవుని కార్యాలు జరగాలని కోరికతో, లేదా పశ్చాత్తాప హృదయంతో రక్షణ కోసం, రక్షణ పొందిన వాళ్ళు ఎదగడం కోసం, లేదా పరిచర్య అభివృద్ధి చెందడం కోసం, ఇలా ఏదో ఒక రీజన్ ఉండాలి. ఇలా ఏదో ఒక రీజన్ లేకుండా ఏదో నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాసం ఉండాలి అని చెప్పి అనుకోవటం చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో వాక్యానుసారంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. చాలామంది ఇది పాటించకూడదని బ్లైండ్గా అంటారు. ఆచారంగా అయితే పాటించడం అనవసరం. ఆత్మీయంగా నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావా ప్రార్థన చేయి. 40 రోజులు చేయి, 20 రోజులు చేయి, 100 రోజులు, నీ ఇష్టం అది. ఇలానే చేయాలి అని నువ్వు గురిపెట్టుకోవడం కూడా అది కూడా నీ ఇష్టమే. అయితే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి. ఇవన్నీ సాధ్యమా? నువ్వు ఎక్కడో ఉంటావు, ఏదో కేవలం భోజనం మానేసి నేను ఉపవాసం ఉన్నాను, నేను 40 రోజులు పాటించాను అని చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం క్లియర్గా ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాల గురించి క్లియర్గా రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి దేవుడు ఒకసారి ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అంటారు. చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు జకర్యా ప్రవక్త కాలంలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట చూడండి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో చూసినట్లయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజును రెగెమ్మెలేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాని శాంతిపరచుటకై మందిరము దగ్గర ఉన్న యాజకులకు ప్రవక్తులకు మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చూస్తే దర్యావేషు కాలంలో వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్రవక్తను అడుగుతున్నారు, అయ్యా ఎప్పట్లాగా మేము 5వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారా? ఎందుకంటే ధర్మశాస్త్రంలో 5వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు ఇశ్రాయేలీలకు పెట్టాడు ఒక నియమం. అది ఇశ్రాయేలీలకి, అది యూదులకి, క్రైస్తవులకు కాదు. క్రొత్త నిబంధన వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం వర్తించదు. కాబట్టి మేము అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని అన్నప్పుడు జకర్యాకు దేవుడు చెప్పాడు ఏమని, జరిగిన ఈ 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా? నా యందు భయభక్తులు కలిగి మీరు ఉపవాసం ఉంటున్నారా? ప్రతి సంవత్సరం 7వ నెలలో ఉంటున్నారు, 5వ నెలలో ఉంటున్నారు కదా, ఈ 70 ఏళ్ళు నా యందు భయభక్తులు కలిగే మీరు ఉన్నారా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసి తిరి. ఇదండి, మీ స్వప్రయోజనం కోసమే తిన్నారు, మీ స్వప్రయోజనం కోసమే తాగారు, మీ స్వప్రయోజనం కోసమే ఉన్నారు. కానీ నా యందు భయభక్తులు కలిగి మీరు ఉపవాసం ఉన్నారా అంటున్నాడు. ఈరోజు నువ్వు పాటించే ఈ 40 రోజులు దేవుని యందు భయభక్తి కలిగా, లేకపోతే ఏమన్నా షోనా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దాన్ని పాటిస్తే మంచిదే, నువ్వు దాన్ని కొనసాగించు, ఎవరు ఏమనుకున్న ఇబ్బంది ఏం లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి, అలాగాదు ఇది ఒక ఆచారం అండి నేను దీన్ని పాటిస్తానంటావా, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. దేవుడు అదే అడుగున్నాడు, మీకోసం మీరు ఉంటావు. ఏదో నీకు అనిపించిందని ఏదో లోక సంబంధంగా ఆచారంగా నువ్వు ఉండి నువ్వు అనుకుంటూ ఉంటే అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. దేవుని కోసం ఉంటున్నారా? దేవుని రాజ్యం అభివృద్ధి చెందడం కోసం ఉంటున్నారా? దేవునికి మహిమ రావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? సంఘం కొరకు చేస్తున్నారా? ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇవన్నీ మనం ఎన్నో ప్రశ్నలు మనకు రావాలి. వాటన్నిటికీ సమాధానం నీ దగ్గర ఉండి వాటన్నిటికీ యథార్థముగా వాక్యానుసారముగా నువ్వు జవాబు చెప్పుకోగలిగితే మంచిదే, నువ్వు దాన్ని అలా కొనసాగించవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఉపవాస ప్రార్థన ఎందుకోసం? ఈ 40 రోజులు ఎందుకోసం? చాలామంది ఆచారంగానే ఉంటున్నారు. ఎవడు మార్చుకోమన్నాడు ఈ డ్రెస్? ఎవడు మార్చుకోమన్నాడు? లేకపోతే ఆ మాట తీరు ఆ 40 రోజులే మార్చుకోమన్నాడా? కుటుంబానికి దూరంగా ఉండమని చెప్పాడా? ఏవో పిచ్చి అన్నీ చేయమని చెప్పాడా? ఇవన్నీ మనుషులు పెట్టిన ఆచారాలు. మనుషుల ఆచారాలకేమో ప్రాధాన్యత ఇస్తున్నారు.
దేవుని ఆ మాటలకేమో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇది అయిపోయిన తర్వాత నడుచుకుంటా ఒకడు సాగరపోతాడు, ఇంకొక అతను నడుచుకుంటా గుణతలు వెళ్తాడు, ఇంకొక అతను నడుచుకుంటా ఆ చెన్నైలో ఉన్న ఆ వేలాంగిని మాత దగ్గరికి వెళ్తాడు. ఏమిటండి ఇవన్నీ పిచ్చి ఆచారాలు? కాకపోతే నడుచుకుంటారా అయ్యా, దుల్లుకుంటారా అయ్యా, గుండు కొట్టించుకోమని చెప్పాడు దేవుడు. నీ హృదయాన్ని అడిగాడు దేవుడు, నీ జీవితాన్ని అడిగాడు దేవుడు. అది ఇవ్వకుండా ఏవేవో చేసి ఒక 40 రోజుల్లో మొక్కుబడిగా ఏదో దీక్షలాగా ఒక తంతులాగా దాన్ని చేసి అయిపోయిందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు, దేవునికి అవి ఇష్టం కూడా లేదు. దేవుని కోసం ప్రార్థన చేయి, ఆయన రాజ్యం కోసం ప్రార్థించే ఉపవాసం ఉండు, అప్పుడు ప్రయోజనం ఉంటుంది. చాలామంది 40 days చర్చిలో ప్రేయర్లు పెడతా ఉంటారు. ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నాం అంటే దానివల్ల ఉపయోగం లేదు. దానికన్నా పెట్టకుండా ఉండటం మంచిది. నేనైతే అసలు పెట్టను. 40 రోజులు ఆచారంగా పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పెట్టను. పెట్టేవాళ్ళు ఏమిటి, పెడితే పెట్టండి, మంచి ఉద్దేశంతో పెడితే మంచిదే, తప్పేమి లేదు. పెట్టినందున నీకు ఎక్కువ రాదు, పెట్టకపోయినంత మాత్రం నీకు పోయేదేమి లేదు. పెట్టినా పెట్టకపోయినా పెడితే ఆత్మీయంగా ఉండేటట్టు పెట్టండి, నీకు ప్రయోజనం కలుగుతుంది. ఆచారంగా నేను పెట్టలేనంటావా, పెట్టమాక, మంచిదే. షో చేయటం కన్నా అలా ఉండటం చాలా మంచిది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థించే వాళ్ళు కూడా, వ్యక్తిగతంగా దీన్ని పాటించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి, ఆత్మీయంగా ఉండండి. ఏదో ఊరక ఫార్మాలిటీగా ఉన్నట్టు ఉండటం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. నీకు రక్షణ లేదా, నీ రక్షణ కొరకు ప్రార్థన చేసుకో. ఈ 40 రోజులు నువ్వు కొనసాగాలనుకుంటే కొనసాగు. నీ పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిపూర్ణంగా రక్షణ పొందు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని తలంచు. ఆయన కొరకు ఎన్నో దెబ్బలను, అవమానాలు, నిందలు, హింసలు భరించాడు. దాన్ని తలంచి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో, ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఏదో ఫార్మాలిటీ ఇదే చదవాలి, ఈ వాక్యమే చదవాలి, ఇలానే ఉండాలి, ఈ పాటే పాడాలి, ఇవన్నీ ఆచార సంబంధమైనవి. వీటి వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆత్మీయంగా ఉండడానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడండి. అప్పట్లోనే ఎప్పుడో వాళ్ళు పెట్టారు. నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దాన్ని ఆత్మీయంగా కొనసాగించు. నాట్ ఓన్లీ 40 days కాదు, ఆరాధనలైనా, ఉపవాస ప్రార్థనలైనా, ఆదివారం అయినా, శనివారం అయినా, బుధవారం, ఏ రోజు ప్రార్థన అయినా. అసలు ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ఆచారానికి ఏమాత్రం కూడా స్థానం లేదండి. ఆచారంగా నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు, ఆత్మీయంగా చేయాలి. కాబట్టి ఆత్మీయంగా ఈ 40 రోజుల్లో నువ్వు పాటించే ఉద్దేశం నీకుంటే అలా చేయి. అన్నం తినకుండా నేను ఉపవాసం ఉన్నానని మాత్రం అనుకోవద్దు. అన్నం తినకుండా ఉన్నంత మాత్రం అది ఉపవాసం కాదు. ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. నీకు పని ఉందా, పని చేసుకో. నీకు కుదిరిన ఒక పూట ఉండి ప్రార్థన చేసుకో, తప్పులేదు. అంతేగాని ఊరక అన్నం తినకుండా ఉపవాసం ఉన్నానని చెప్పి కొత్త రోగాలు తెచ్చుకొని దానికి దేవుణ్ణి నిందించవద్దు. యేసు ప్రభులాగా ఉండాలి అంటే యేసు ప్రభు ఆయన పరిచర్య ప్రారంభంలో శక్తిని పొందుట కొరకు ఉన్నాడు, జయించాడు. శరీర కోరికలను జయించాడు, మనస్సు కోరికలను జయించాడు, అన్నీ జయించాడు. తిండిని జయించాడు, ఆకలిని జయించాడు, గౌరవం, ఘనత అనే దాన్ని జయించాడు, ప్రతి శోధనని జయించాడు. శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబం, ఆ మూడింటిని జయించాడు ఆయన. అది క్లియర్గా కనపడుతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత సైతానుడు వచ్చాడు, శోధించాడు, ఆయన జయించి క్లియర్ కనపడుతున్నాడు. మరి 40 రోజులు అయిపోయిన తర్వాత సైతానుడు నిన్ను శోధిస్తే నువ్వు జయించుతావా? కనపడుతుందా? నీకు జయ జీవితం ఉందా? ఏం లేదు. 41వ రోజే తాగటం, దొల్లాడటం, 41వ రోజులే గొడవలు పెట్టుకోవటం, 41వ రోజే కుటుంబాలను పాడు చేయటం. దీనివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యానుసారమైన ఉపవాస ప్రార్థన. దానియేలు 21 రోజు ఉన్నాడు. మరి ఎందుకని 21 రోజులు ఉండట్లే మీరు? వాక్యానుసారంగా ఎందుకోసం ఉన్నాడు? ఆచారం కోసం లేడు. బబులోని దేశంలో చెరలోనికి వెళ్ళినప్పుడు ఆ చెరదినాలు సంపూర్తి అవుతున్నాయని గ్రహించి దేశం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నువ్వు ఎవరి కోసం ఉంటున్నావు? నువ్వు దేనికోసం ఉంటున్నావు? ఏమో, ఎవరు ఎందుకుంటున్నారు ఎవరికి తెలియదు. పాస్టర్ గారు ప్రార్థన పెట్టారు కాబట్టి వీళ్ళు వస్తారా, కొద్దిసేపు ఉంటారు, వింటారు, వెళ్ళిపోతారు. కొంతమంది ఫార్మాలిటీగా అలా ఉంటారు. వీటి వల్ల ప్రయోజనం లేదండి. యేసు ప్రభు జయించడానికి ఉపవాసం ఉన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఓడిపోయిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నీ శరీరం మీద జయం కోసం ఉండు, రక్షణ కోసం ఉండు, సంఘాభివృద్ధి కోసం ఉండు. ఇలా మనం ప్రార్థించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేసి నిజంగా ప్రభు సన్నిధిలో అలా గడపగలిగితే ఉండండి, అది నీకు ప్రయోజనం. అలా కాకుండా ఏదో ఫార్మాలిటీగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. బైబిల్లో ఉండమని ఎక్కడా చెప్పలేదు.
ఒకవేళ ఉంటుంటే ఉండొద్దని కూడా ఎక్కడా చెప్పలేదు. ఉంటే ఆత్మీయంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఉండండి. అప్పుడు మీకు దీవెనలు వస్తాయి. ఒక టార్గెట్ పెట్టుకోండి. నీ రక్షణ కావచ్చు, కుటుంబీకుల రక్షణ కోసం కావచ్చు, సంఘ అభివృద్ధి కావచ్చు, మరి ఏవైనా కావచ్చు. కొన్ని అంశాలను టార్గెట్గా పెట్టుకొని దేవుని సంబంధమైనవి కూడా ఆత్మ సంబంధమైన విషయాల్ని టార్గెట్గా పెట్టుకొని ప్రభువా ఇవి నెరవేర్చండి, నీ చిత్తమైతే వీటిని నెరవేర్చి నీకు మహిమ తెచ్చుకోండి అని వాటి కొరకై ప్రార్థన చేయండి. ప్రభు మీ ప్రార్థన విని ఆయన చిత్తానుసారం అయి ఉంటే, ఆయన వాక్యానుసారం అయి ఉంటే, మేలుకరమైనవి అయితే తప్పకుండా మీ ప్రార్థనలను ఆలకించి సమాధానం ఇస్తాడు. అది మీకు దీవెనకరంగా ఉంటుంది. ఒక అంశం కొరకై ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి తప్ప ఆచారంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. బైబిల్లో ఎక్కడ కూడా ఇలా ఉండమని లేదు. ఉంటున్నావా? ఉంటే ఉండు, తప్పు లేదు. ఆత్మీయంగా ఉండు, ఏం తప్పు లేదు. ఎవరైతే ఈ 40 దినాలు పాటించరో వాళ్ళు పాటించే వాళ్ళని అంటానికి లేదు. ఆత్మీయంగా పాటిస్తే మంచిదే, మేలు జరుగుద్ది. కొంతమంది ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మేలు పొందే వాళ్ళు కూడా ఉంటారు. జరిగేది అలా జరగనివ్వండి. నువ్వు ఉండట్లేదు కాబట్టి ఉండే వాళ్ళని ఉండొద్దు అంటాం. మేము ఉంటున్నాం కాబట్టి అందరూ ఉండాలి, ఇదే కరెక్ట్ అని అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏది వాక్యానుసారమో కాదో మనం గ్రహించాలి. ఇది క్లియర్గా బైబిల్లో చెప్పబడిన ఆజ్ఞయం కాదు, కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం. అయితే ఈ దినాల్లో నీ జీవితం, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. కేవలం ఉపవాసం ఉన్నానని చెప్పి ఊరంతా తిరిగి ఉపవాసం ఉంటున్నాను కదా అని అన్నం తప్ప మిగతా అన్నీ తినేసి ఇలా ఉండడం కరెక్ట్ కాదు. పద్ధతి ప్రకారం ప్రభు సన్నిధిలో గడపండి. ఇంట్లో తలుపేసుకుని ప్రార్థన చేయి, లేదా ప్రభు సన్నిధిలో మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో గడపండి, లేదా ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. అది నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది, సరి చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా నువ్వు ప్రార్థించుతున్నప్పుడు, ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించున్నప్పుడు నీ పాపాలను మొట్టమొదట ఒప్పుకోవాలి. దేవునికి విరోధమైన జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆశీర్వాదకరమైన అంశంలో కొరకై ప్రార్థించాలి. ఎందుకంటే పాపము మనిషిలో ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదాల వ్యక్తి పొందలేడు. దేవుడు దీవించాలని ఎప్పుడు అనుకుంటాడు, కానీ మనిషి పాపము ఆశీర్వాదానికి మనిషిని దూరంగా నెట్టేస్తుంది. పరిచర్య దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు, కానీ అవిధేయతలు, అయోగ్యతలు, పాపములు ఆశీర్వాదాన్ని పొందకుండా ఉండేలా చేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉపవాసం ఉంటున్నారా? అయితే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, సరి చేసుకోండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఉపవాసము మొదటి అక్షరము ఉపేక్షించుకో. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నీ ప్రాణాన్ని సైతం ఉపేక్షించమని ప్రభువు చెప్పాడు. ఉపవాసములో అంటే పరీక్షించుకొనుట. నువ్వు పరీక్షించుకోవాలి. దేవునికి నీకు మధ్య అవిధేయకరమైన ఉన్నాయేమో పరీక్షించుకొని సరి చేసుకోవాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. సమర్థించుకోకూడదండి, సరి చేసుకోవాలి. అంటే సరి చేసుకోవడం, మన జీవితాలను సరి చేసుకోవాలి, మన క్రియలను సరి చేసుకోవాలి. నువ్వు అంటే అప్పుడు ముక్తి పొందుట. నువ్వు ఎప్పుడైతే ఈ పద్ధతిలో వెళ్తావో అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. బైబిల్లో చాలామంది ఉపవాసం ఉన్నారు. ఎవరన్నా రీజన్ లేకుండా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చూపించండి. దావీదు ఉపవాసం ఉన్నాడు, తన బిడ్డ చనిపోతాడేమో అని. అయిపోయింది, అంతటితో అది అయిపోయింది. దానియేలు ఉపవాసం ఉన్నాడు, ఇశ్రాయేలీయుల క్షేమం కోసం, మరలా తిరిగి చెరలో నుండి విడుదల పొందడం కోసం. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళే ఉపవాసం ఉన్నారు, మందిరం మరలా తిరిగి కట్టబడటం కోసం. ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ ఉపవాసం ఉన్నారు, యూదులందరూ రక్షణ పొందడం కోసం. క్రొత్త నిబంధనలు అనేక మంది ఉపవాసం ఉన్నారు, సంఘం ఉపవాసం ఉంది అభివృద్ధి కోసం. వ్యక్తిగతంగా అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. ఆచారంగా చేస్తే ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించుతున్నట్లయితే నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధం చేసుకో. నిన్ను సరి చేసుకొని వాక్యానికి విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు మేలు చేస్తాడు. లేదు రోజంతా నేను ఉపవాసం ఉండలేను అంటారా?
ఉపవాసంతో పని లేదు. ప్రతి దినం మనం ప్రభు సన్నిధిలో ఎదిగేలా గడపాలండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇది కామనే. కొంతమంది కుదరకపోవచ్చు ఇలా రోజంతా ఉండటం. ఒక సమయాన్ని పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఏది ఏమైనా ఉపవాసం నుండి ప్రార్థించేవారు వాక్యాన్ని చదవండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీరు ఉండలేకపోతున్నారా, మేము ఉండడం లేదని మీరేం బాధపడిన అవసరం లేదు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండండి. అవి ప్రాముఖ్యమైనది. కానీ ఈ 40 రోజులు ఉన్నావా ఉండలేదనేది మ్యాటర్ కాదు. ఈ అవసరతల కోసం ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. మందిరంలో ప్రార్థన చేయొచ్చు, ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, ఏకాంతంగా ప్రార్థన చేయొచ్చు. ఏది ఏమైనా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఈ దినాలు పాటించే మీకు ఈ రోజులన్నీ ఆత్మీయంగా గడపాలి. ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో సరిచేసుకునే విశ్వాసంతో మీరు ముందుకెళ్ళాలని కోరుతా ఉన్నాను. మనం దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను సిద్ధం చేసుకో. రక్షణ పొందావా, బాప్తిసం పొందావా, బాప్తిసం పొందు. పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావు. ప్రభు కోసం జీవించు. ప్రభువు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. విశ్వాసయాత్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. బైబిల్లో అనేకమైన అంశాలను మీకు ఉన్నట్టుగా అందిస్తున్నాం. దీనికి సంఘ భేదాలు ఏం లేవు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళే వ్యక్తివైనా సరే, మనకు బైబిల్ ఒకటే, మనకు విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒకటే. కాబట్టి ఆ రక్షకుడిని నువ్వు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే, నీ జీవితాన్ని ఆయనకు అనుకూలంగా ఉంచుకున్నట్లయితే ఆయన తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేయవలసిందల్లా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయనకి ఇష్టమైనవి అన్నీ విడిచిపెట్టేసేయండి. అది నిజమైనది. ఆయనకి ఇష్టం లేని అన్నీ విడిచిపెట్టేసేసి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థించు. నీకు ఏ నష్టం కలిగి ఉన్నదో ఆ నష్టం పోవాలి అని అంటే, ఆత్మీయంగా నువ్వు మరలా తిరిగి ఆశీర్వదించబడాలి అని అంటే, ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు, ప్రార్థన వింటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయవచ్చు. అలాగే వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీ స్నేహితులకు కూడా విశ్వాసయాత్ర అనే యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని అందరూ కూడా చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.